హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చేపలన్నీ కూడా మేమే పట్టాం. ఎలా పట్టామో చూపిస్తాం రండి వీడియోలోకి వెళ్తే. ఇదిగోండి ఇలా మా బాంబద్దులో వెళ్దాం అని తీసుకెళ్ళాను అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కాలువవార నుంచి వెళ్ళాం. చూడండి ఇలా అసలు వెళ్ళేదాకా ఊరుకోలేదు, మొత్తానికైతే తీసుకెళ్తున్నాను అనమాట. ఇదిగోండి మీరు చూసుకోండి, రోడ్డు బాగోపోయినా మరీ తీసుకెళ్తున్నాను. ఫైనల్కి వెళ్ళి దారిలో బాతులు ఉన్నాయి. బాతులన్నీ చేపలు తినేసి ఉంటాయి అనుకున్నాం, కానీ మా వాళ్ళు వినకుండా అలా ఏముండదు, వెళ్ళాల్సిందని పట్టు కూర్చున్నారు. మొత్తానికి ఏదోలా తీసుకెళ్తున్నాను. ఇంకా అలా వెళ్తూ దాటేసాం. ఇదిగోండి వచ్చేసాం అనమాట, ఇక్కడికే వెళ్ళాల్సింది మనం. ఫైనల్గా రీచ్ అయ్యాం. ఇక్కడ ఎవడో ఉన్నాడో ఎవడని చూస్తే ఆల్రెడీ ఎవడో చేపలు పడుతున్నాడు. మా వాడు ఇంత ఆగకుండా బట్టలు ఇప్పేసి మరి రెడీగా ఉన్నాడు. చీర కూడా తెచ్చాడనమాట. దీంతో తీద్దామని పట్టుకుని కిందకి వెళ్ళిపోయాడు. ఈయన చూడండి ఎలా ఆడుతున్నాడు, చేపలు చేత్తో పడుతున్నాడు అంట. ఒక్క చేప అన్నా పట్టాడా? ఇదిగోండి ఎలా పడుతున్నాడు. ఇంతకీ ఆగకుండా మనోడు చూడండి. మొత్తానికి అయితే ఇద్దరు కలిశారనమాట. చూసారు ఇద్దరు కలిపి ఎలా పడుతున్నారో. రాగానే పట్టగానే ఓ చేపలు వచ్చేసాను ఎగిరేహాడు. తీరా చూస్తే అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో బకెట్లో వేస్తున్నారన్నమాట పట్టినవి అన్నీ. మీరు చూస్తున్నారు కదా, ఇగో చెత్త తప్ప ఏం లేదు ఇందులో. ఫైనల్గా ఇద్దరు పార్ట్నర్స్ కింద కలిసి పడుతున్నారనమాట. ఇగోండి చూపిస్తాను మొత్తం ఎన్ని చేపలు పట్టామో చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇవన్నీ చిన్న చేపలే, అయినా సరే వదలకుండా అన్నీ తీశారనమాట. ఎలా అయితే కష్టమని చెప్పి చూడండి, ఇదిగో బకెట్లో చూడండి, ఇవన్నీ మేము పట్టినయే. అదిగోండి చూడండి ఎలా నవ్వుతున్నాడు. చూడండి పడుతున్నారా, అన్నీ తీస్తున్నారనమాట. అయిగోండి అక్కడ చూసారా చేపలు ఎలా ఎగురుతున్నాయో, వీటిని వదలకూడదు. మొత్తానికి అక్కడైతే పట్టాడు. కొద్దిగా పెద్ద చేపలు పడినట్టున్నాయి. ఇదిగోండి అక్కడ చూసుకోవచ్చు మీరు. మొత్తానికైతే పెద్ద చేప ఒకటి దొరికిందనమాట. ఇదిగోండి ఇదైతే ఎగురుతుంది అతని దగ్గర నుంచి. ఇదిగోండి ఆడైతే సరిగ్గా పడతలేదని చెప్పి ఇతను చేత్తోనే పట్టుకోవడం బెటర్ అని చేత్తో పడుతుంటే ఆడు చూసారు ఏం చేస్తున్నాడో. అలా కాదురా బాబు అని చెప్పి మరీ సరిగ్గా పట్టండి అని చెప్తే ఈసారి మళ్ళీ వెళ్ళారనమాట. ఇదిగోండి ఈడేమో చేపలన్నీ బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ వెనక నుంచి తరుముకొస్తున్నాడు. ఇదిగోండి ఈసారి పెద్ద చేప దొరికింది. చూడండి ఒకటి కాదు రెండు. చూసుకోవచ్చు ఇప్పుడు ఈ చేపలు అయితే ఎంత ఉన్నాయో. ఈ చేప ఏదో వెరైటీగా ఉంది. ఈ చేప పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చేపని ఏమంటారో మీ సైడ్. ఈ సరిపోవని చెప్పి బకెట్ నిండుగా చేపలు పట్టాలని చెప్పి టార్గెట్గా కూర్చున్నాడు అనమాట. మేమైతే చూడండి ఈ చేపలతో ఎలా ఆడుకుంటున్నాము. ఇప్పుడు చూపించబోయే చేప పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది ఎక్కువ అందరి దగ్గర దొరకవు అన్ని కాలువల్లోని. చూడండి ఈ చేప ఎలా ఉందో డిజైన్, కానీ ముళ్ళులు కూడా ఉన్నాయి దీనికి. చూడండి ఆ చేప ఎలా ఉందో, మొత్తం ముళ్ళులే, గుచ్చుకుంటుందని భయం వేసింది కూడా. చూడొచ్చు ఆ చేప ఎలా ఉందో. ఇదిగోండి మళ్ళీ పట్టారు మన వాళ్ళు. ఈ చేపని చూడండి ఏకంగానే ఎంత ఉందో. ఒకటి కాదు రెండు చేపలు చూడొచ్చు. ఇగో ఈ రెండు కూడా ఇందాక పట్టిన చేపలే. ఇవి మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. చూడండి అవి ఎంత ఉన్నాయో. ఇవి అయితే బాగున్నాయి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేయండి. చూడొచ్చు ఇప్పుడు మీకు ఈ చేపలు చూపిస్తాను. అబ్బాయి సరిపోలేదు అంటున్నారు మా వాళ్ళు. చూద్దాం ఇంకెన్ని పడతాయో. చూడండి ఇంకా ఇప్పటికే సగానికి ఉన్నాయి బకెట్, కానీ వాళ్ళు ఏమో బకెట్ నిండుగా పట్టాలి, షేర్ చేసుకోవచ్చు అన్నారు. అందుచేత ఇంకా వెయిట్ చేస్తున్నాం బకెట్ ఫుల్ అయ్యేదాకనే. చూడండి చేపలు ఎలా ఉన్నాయో, అన్నీ బతికే ఉన్నాయి. చూడండి ఫైనల్గా ఎన్ని వచ్చాయో. ఈ బకెట్ అని నిండింది మ్యాక్సిమం సగానికి.
ఇక్కడ చూస్తే అన్ని చిన్న చిన్న చేపలు అనమాట, చాలా ఉన్నాయి. ఈ కవర్లతో కూడా చేపలే, చూడండి ఎంత ఎంత ఉన్నాయో. ఆ బకెట్ కూడా నింపి ఇలా పని అవదని మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు ఈ షేర్ ఇచ్చేయండి అని చెప్పి ఆ బకెట్తో తీసుకున్నాం. ఇట్లు